దేశ ప్రగతి తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. రామాపురం స్కూల్లో ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడు అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండేవాడు. వాడి పేరు గోవింద్. గోవింద్ ఏ రోజు కూడా బడికి సరిగా వెళ్ళేవాడు కాదు. పైగా తోటి పిల్లలందరినీ పోగు చేసి తన దారికి మళ్లించుకుని అల్లరి చిల్లరిగా తిరిగేటందుకు అలవాటు పడ్డాడు. ఈ సంగతి తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లల్ని ఆకట్టుకొని బడికి వెడుతున్నట్లు చెప్పించేవాడు. తల్లిదండ్రులు తమ కుమారుడు బాగా చదువుతున్నట్లు గర్వపడేవారు. ఇలా ఉండగా పరీక్షలు దగ్గరకు వచ్చాయి. టీచరు రామయ్య గోవింద్ వాళ్ళ నాన్నకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి. తన గుట్టు బయటపడితే తనకు ప్రమాదం అని తెలుసును. టీచరు రామయ్య ఇంటికి తమ ఇంటికి మధ్యన ఒక వీధి అడ్డం. స్కూలుకంటూ వెడితే కదా పరీక్షలు రాయడానికి, మార్కులు రావడానికిను. తన గురించి తను చేస్తున్న అల్లరి పనుల గురించి టీచరు రామయ్య గోవిందు తండ్రిని కలుసుకున్నప్పుడల్లా చెప్తుండేవారు. అందుకని టీచరుని ఏదో విధంగా మభ్యపెట్టాలని పథకం వేసుకున్నాడు గోవింద్. తెల్లారితే పరీక్ష. ఏం చేయాలి, ఎలాగ తప్పించుకోవాలా అని ఆలోచించుకున్నాడు. అల్లరి మోక సలహా ప్రకారం తెల్లవారగానే వెళ్ళి టీచరుని కలుసుకున్నాడు గోవింద్. ఎరా, ఏమిటి దారి తప్పి వచ్చావా అడిగారు టీచర్. దారి తప్పి రాలేదు సార్, రావాలనుకునే వచ్చాను అన్నాడు గోవింద్. చెప్పు, ఎందుకు వచ్చావో టీచరు అడిగారు. ఏమీ లేదు సార్, నేను 2 రోజులుగా బడికి రావడం లేదు కదా అన్నాడు గోవింద్. నువ్వేమిటిరా, నీ స్నేహితులు ఎవరూ రావడం లేదు కదా టీచరు అన్నారు. అవును సార్, అతి ముఖ్యమైన కారణం ఉండి రావడం లేదు, అందువలన మీకు లాభం ఉంది అన్నాడు. నాకేమిటి లాభం టీచరు అడిగాడు. మన సోము ఉన్నాడు చూశారా అని ఇంకా ఏదో చెప్పబోతుండగా, ఉన్నాడు, నీలాగే వాడు కూడా బడుద్దాయి. ఏమైనాడు టీచర్ అడిగారు. సోము వాళ్ళ పెరట్లో నుయ్యి పక్కన మల్లి చెట్టు కింద వజ్రాల నిధి దొరికింది. ఎవరికి అడిగారు టీచర్. ఈ సంగతి తనకు సోముకి తప్ప వేరెవ్వరికీ తెలియదని, మేమే దన్న మంచి పని చేస్తే మీరు ఆనందించుతారని, దొరికిన వజ్రాల నిధి ఎవరికీ తెలియకుండా వాళ్ళ దొడ్లోనే దాచి దానికి కాపలా ఉన్నాం నేను సోము. ఈ రహస్యం మీకు మాత్రం చెబుతున్నాము. మీరు ఈ రహస్యాన్ని గుట్టుగా ఉంచితే ఆ వజ్రాలు మాతో బాటుగా మీకు భాగం పంచుతాము. చూడండి మాస్టారు, ఎంత సంపాదించితే ఏం లాభం? అంత ఖరీదైన వజ్రాలు సంపాదిస్తే చాలదా? అందుకని మేము స్కూల్కి రావడం లేదు, రేపు పరీక్షకు కూడా రాలేము అని చెప్పాడు గోవింద్. అందుకు నన్నేం చేయమంటావురా టీచర్ అడిగారు. రేపు స్కూలుకు రావడం లేదని, పరీక్ష కూడా రాయడం లేదని మా అమ్మకి నాన్నకి చెప్పొద్దు అని చెప్పాడు గోవింద్. గోవింద్ చెప్పే ప్రతి మాట అబద్ధాలతో నిండి ఉంటుంది. ఆ కాలంలో హరిశ్చంద్రుడు ఎంత సత్యవంతుడో, ఈ కాలంలో ఈ గోవిందుడు అంతటి అసత్యవంతుడు. తను టీచరు, విద్యార్థులకి మంచి నేర్పాలి కానీ చెడును నేర్పకూడదు అని లోపల అనుకుని, వజ్రాల నిధి ఎక్కడ దాచారు అడిగారు. గోవింద్, ఎక్కడైతే నిధి ఉందని పసిగట్టామో అక్కడనే భద్రంగా ఉంచాం. మీరు కూడా ఎవరితో అనకండి. ఈ విషయం మా ఇద్దరికీ మీకు తప్ప మరెవరికీ తెలియదు. దయచేసి మీరు చెప్పకండి. రహస్యంగా మనం పంచుకుందాం అని అన్నాడు గోవింద్. ఆ టీచర్కి ఆశ ఎక్కువ. ఎందుకంటే ఆయన ఆ ఊళ్ళో కొంతమంది దగ్గర నెయ్యి, పాలు, పెరుగు, కూరలు ఎవరన్నా తెచ్చిస్తే తీసుకుంటారు. కాబట్టి తాను ఈ విధంగా చెబితే ఆయన వెంటనే ఒప్పేసుకుని తనకు సహాయపడవచ్చు కదా అని ఈ పథకం వేశాడు గోవింద్. అప్పుడు టీచర్ గోవింద్ చెప్పినట్లే చేస్తానని మాటిచ్చారు. సరిగ్గా సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత టీచర్ రామయ్య గోవింద్ ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో గోవింద్ తండ్రి ఇంట్లోనే ఉంటాడు అని తెలుసుకుని ఆ రోజు ప్రొద్దున గోవింద్ చెప్పిన బూటకపు మాటలు అన్నీ గోవింద్ తండ్రికి వివరించారు. టీచరు చెప్పిన దానికి మండిపడ్డాడు గోవింద్ తండ్రి. అదే సమయంలో గోవింద్ ఇంటికి రావడం జరిగింది. గోవింద్ టీచరుని చూసి బిత్తరపోయాడు. అక్కడ నుండి తప్పించుకొని అవతల గదిలోకి వెళ్ళబోయాడు. తండ్రి గోవింద్ని పిలిచి టీచరు చెప్పిన దాన్ని గురించి అడిగాడు. గోవింద్ సమాధానం ఏం చెప్పాలో తోచక తెగ మదన పడుతున్నాడు. ఎందుకు చెప్పావు అబద్ధం గోవింద్ తండ్రి అడిగాడు. గోవింద్ మాట్లాడలేదు. అప్పుడు టీచర్ ఈ విధంగా అన్నారు. ఒరే గోవింద్, నువ్వే కాదు నీతో పాటు మరికొందరు విద్యార్థులు కూడా కొరగాని వాళ్ళు అవుతున్నారు. తల్లిదండ్రులు కానీ టీచరు కానీ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేవాళ్లే కానీ వాళ్ళని కొరగాని వాళ్ళను చేయరు. ఎన్ని వజ్రాలున్నా పొట్టకోస్తే అక్షరం లేకపోతే
వాళ్ళు పనికిరాని పశువులతో సమానంరా. టీచరు పిల్లల బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్ది మరియు దేశ పౌరునిగా అప్పచెప్పేవాడే గాని చెడును ప్రోత్సహించి పిల్లలను చవటలుగా తయారు చేయడు. ఇది గుర్తుంచుకోవాలి నువ్వు. నీతో పాటు గాలి తిరుగుళ్ళు తిరిగే నీ స్నేహితులు కూడా బాగుపడి వృద్ధిలోకి రండి అని చెప్పాడు. గోవిందు తండ్రిని టీచరుని మార్చి మార్చి చూస్తున్నాడు. చదువులేని వారిని ఎందుకు పనికిరాని వారిగా చూసేవారు పాత రోజుల్లో. కానీ ఇప్పుడు ప్రతి ఇంటిలోనూ పిల్లలను చదివించి ప్రయోజకులను చేయడానికి తల్లిదండ్రులు ఎంతగా కృషి చేస్తున్నారో నీకు తెలియడం లేదురా. మాట్లాడవేంరా అడిగాడు తండ్రి. గోవింద్ తలూపాడు. తలూపటం కాదు, చదువు సవ్యంగా సాగించి అభివృద్ధిలోకి రాకపోతే నిన్ను ఇంట్లో నుండి బయటకు పంపుతాను తండ్రి హెచ్చరించాడు. గోవింద్ తలూపాడు. అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. చదువు మీద ధ్యాస ఉంచాలి. జీవితంలో పైకి ఎదగాలి. మీరు మాత్రమే కాదు, మీతో పాటు మీ స్నేహితులను, చుట్టుప్రక్కల వారిని అందరినీ ప్రోత్సహించి వారికి మంచిని బోధించి వాళ్లను మంచి మార్గంలో పెట్టాలి. ఇది ప్రతి విద్యార్థి చేయాల్సిన పని. అందరికీ చెప్పు, ప్రతి విద్యార్థి బాగా చదవాలి, ప్రక్కవాడి చేత చదివించాలి. అప్పుడే దేశ ప్రగతి సాధ్యపడుతుంది అన్నారు.